ట్రంప్ కు మోదీ బిగ్ షాక్ ఇచ్చారు. అమెరికా టారిఫ్ పెంపైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు వెళ్లారు భారత ప్రతినిధులు. సో ఇప్పటికే భారత్ పైన వివిధ రూపాల్లో ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్ విధిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. 25% పెంచడమే కాకుండా ఇంకా 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 పెంచుతాను, ఇంకా రెండో ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ ఉంది ఇంకా అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సెకండ్, థర్డ్ ఫేజెస్ ఇంకా ఉన్నాయి. ఇప్పటికే 50% టారిఫ్లు విధించిన డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఇంకా పెంచుతానని రకంగా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇదొకటే కాకుండా ఈరోజు ఆయన ఒక సంచలన స్టేట్మెంట్ కూడా చేశారు. భారత్ మన బెదిరింపులకు భయపడిపోయింది, భారత్ మా బెదిరింపులకు భయపడిపోయి పూర్తిగా సుంకాలని మేము రద్దు చేస్తున్నామన్నట్టుగా చెప్తోంది. అమెరికాకు భయపడిపోయింది, అమెరికా దగ్గర సైలెంట్ అయిపోయి భయపడిపోయి సుంకాలను తగ్గిస్తోంది. మనం చేసేటువంటి చిన్న చిన్న పనులకే భారత్ భయపడిపోతుందని అంటే చూడండి ఇంకా ఎంతలా భారత్ వణికిపోతుందో అని చెప్పి విర్రవీగుడు వీగుతున్నారు డొనాల్డ్ ట్రంప్. కానీ వాస్తవానికి ఇండియా ఎక్కడ బతిమాలలేదు, ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు. అట్ ది సేమ్ టైం టారిఫ్లను మొత్తాన్ని తగ్గిస్తానని కూడా ఎక్కడ చెప్పిన దాఖలా లేవు. సో ప్రస్తుతానికి ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్కి సమాధానంగా కౌంటర్గా భారత ప్రతినిధులు వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్లారు. సో కాపర్ ఉత్పత్తులపైన సుంకాల పెంపును సవాల్ చేసింది భారత్. నిబంధనల ప్రకారంగా నోటిఫై చేయలేదని ఫిర్యాదు చేసింది. ఫెడరల్ కోర్టు అదనపు సుంకాలపై ఇచ్చిన తీర్పును వరల్డ్ ట్రేడ్ సెంటర్కి భారత్ వెళ్ళినట్టు తెలుస్తోంది. సో భారత నిర్ణయం పైన ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. కోర్టు తీర్పులతో లాభం పొందలేరని కామెంట్స్ కూడా చెప్తున్నారు ఆయన. ఫెడరల్ కోర్టులను చైనా, మెక్సికో, కెనడా దేశాలు నడిపిస్తున్నాయని ట్రంప్ అంటూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఫెడరల్ కోర్ట్స్, అమెరికాలోని ఫెడరల్ కోర్ట్సే డొనాల్డ్ ట్రంప్ను తప్పుపట్టాయి. నీకు ఏ అధికారం ఉందని ఈ రకంగా టారిఫ్లు పెంచుతూ ఉన్నావు? ఏ అధికారంతో, ఏ అహంకారంతో ఈ స్థాయిలో టారిఫ్ పెంచుతూ ఉన్నావు? నీకు అసలు అధికారమే లేదని కొట్టిపారేశాయి.